పాత్రికేయులకి మీడియా మిత్రులకి నా నమస్కారాలు. నా పేరు శ్రీధర్ రెడ్డి. నేను స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ. ఈ మధ్య ఎర్రగొండపాలెంలోని టీడీపీ నాయకులందరూ చంద్రశేఖర్ గారిని ప్రతిరోజు విమర్శించడం అదే పనిగా పెట్టుకొని ఆయన విమర్శించింది ఎరిక్షన్ బాబు గారి ఇంటికి గడప కూడా దొక్కనిచ్చేలాలేరు. అందుకని అదే పనిగా వాళ్ళు చంద్రశేఖర్ గారిని విమర్శించడం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎర్రగొండపాలెంలో అంటే గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా చంద్రశేఖర్ గారు సంక్రాంతి అంటే ఎర్రగొండపాలెం అంటే సంక్రాంతి అనే విధంగా ఎడ్ల పోటీలు 4 రోజులు 2 పళ్ళ దగ్గర నుంచి సీనియర్ ఎద్దుల వరకు పోటీలు నిర్వహించి పలు విధాలుగా వాళ్ళని సత్కరించి రైతులను గౌరవించి ప్రజాదరణ పొందిన వ్యక్తి చంద్రశేఖర్ గారు. రాష్ట్రం నలుమూలల నుండి పలువురు నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల్ని, గతంలో మంత్రులుగా చేసిన వారైతేమి, వివిధ హోదాల్లో అధ్యక్షులుగా చేసిన వారిని పిలిపించి మా నియోజకవర్గానికి అంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఏదైతే వస్తే అభివృద్ధి జరుగుతుందో దాని గురించి అదే సభలో ముఖ్యంగా మాట్లాడిన వ్యక్తి చంద్రశేఖర్ గారు. అలాంటి వ్యక్తిని మీరు విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఎరిక్షన్ బాబు గారు 2004 ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ ఆయన చేసిన అభివృద్ధి కానీ ఆయన అభివృద్ధి కోసం మాట్లాడిన విషయాలు కానీ ఏమైనా ఒక్కటి ఉంటే చెప్పండి. ఆయన మాట్లాడింది లేదు, ఆయన అభివృద్ధి చేసింది లేదు. ఆయనకు ఒకటే మా నాయకుడి దగ్గరికి ఎవరైనా సమస్య అని వస్తే ఆయన ముందు పొట్ట చూసి మాట్లాడతాడు. ఆయన కడుపు నింపి ఆయనకు ముందు కాఫీయా, మంచినీళ్ళ, భోజనమా ఏ సమయానికి వస్తే ఆ సమయంలో ఆయనకు అది ఇచ్చి తర్వాత ఆయన సమస్య విని ఆయనకు భరోసా ఇచ్చి అక్కడి నుంచి పంపిస్తాడు. అలాంటి వ్యక్తి చంద్రశేఖర్ గారు. మీ ఎరిక్షన్ బాబు గారి గురించి మేము చెప్పాల్సిన పని కూడా లేదు. మీ టీడీపీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడుతున్నారు. చూశాను టీడీపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు చుట్టుండేది చిట్టెలుగులు అని సంబోధించారు. మేము చిట్టెలుగులమే. అయితే మీ చంద్రబాబు గారు కానీ అయ్యన్న పాత్రుడు కానీ మొదటిసారి ఎమ్మెల్యే అయింది 24, 26, 25 ఏళ్లకే. అప్పుడు వాళ్ళు కూడా చిట్టెలుగలే కదా. మేము చిట్టెలుగులం అయితే వాళ్ళు చిట్టెలుగలే. మీరు దానికి ఒప్పుకుంటారా? మీరు రాజకీయం స్టార్ట్ చేసింది కూడా మేము చిట్టెలుగులుగా ఉన్న వయసులోనే కదా మీరు రాజకీయం స్టార్ట్ చేసింది. ఆ రోజు మీరు చిట్టెలుగా అయితే ఈ రోజు ఏది మీరు నేను అదే అడుగుతున్నా. మీరు ఏంది ఈరోజు చిట్టెలుకలే తిని బలిసి పెద్ద అయితే అయ్యేంటి? దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. మీరు అర్థం చేసుకుంటే మీకే తెలుస్తుంది. దయచేసి వ్యక్తిగత విమర్శలు అనేది మానేసి మీరు చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో దాని గురించి మీరు చెప్పండి. మేము చేసిన అభివృద్ధి మీకు చెప్తాం. మేము చెప్పాల్సిన పని కూడా మీ ఊర్లో 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ప్రతి పంచాయతీకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అలాంటి ప్రభుత్వంలో మేము పనిచేసాము. అలాంటి వ్యక్తికి మేము పనిచేస్తున్నాం. అలాంటి పార్టీలో మా చంద్రశేఖర్ గారు మళ్ళీ ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఏవైతే తీసుకొస్తే ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతుంది, ఇక్కడ నిరుద్యోగులు అందరూ ఎక్కడికో వెళ్ళి బతుకుతున్నారు, వాళ్ళందరినీ స్థలంకి తీసుకురావాలంటే ఏమి చేయాలి అని ఆలోచిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రశేఖర్ గారు మాత్రమే. దయచేసి విమర్శలు మానుకొని అభివృద్ధి గురించి మాట్లాడండి. మేము మీకు సహకరిస్తాం. అంతేగాని వ్యక్తిగత విమర్శలు, తొడలు కొట్టుకోవడాలు, రుద్దుకోవడాలు ఈ పనికిరావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎర్రగొండపాలెంలో ఇప్పటి వరకు ఇలాంటి సాంప్రదాయం లేదు. దయచేసి అలాంటి సాంప్రదాయానికి మీరు తెరలేకూడదు.